డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని, భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా సి మెంబర్ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలకు అవసరమైన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లిబోయిన శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు నాతి సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి నడింపల్లి సూర్యనారాయణ రాజు, సూరిబాబు, వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నాయకులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సొసైటీ జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలో ప్రారంభించి పేదవాడికి వైద్యం ఒక డాక్టర్గా ఇంజనీర్గా తయారు చేయాలని ఈ పథకాన్ని తీసుకొచ్చే పేదవాడు జగన్ గారు అంటే ఒక ఇంటికి దీపం ఎలాగంటే ఒక చదువు ఎంత ముఖ్యమో అది దీపం ఎలాగంటే ఒక చదువు అంత ముఖ్యం. ఇలాగా చేసిన చాలా ఇదిగా ప్రజలకి ఏ విధమైన లబ్ధి లేకుండా చేస్తున్నాం. అంటే ప్రైవేట్కి ఇచ్చేసి ఈ సీట్లు కొనుక్కుని చదువుకోలేదు పేదవాడు అలా ఉండిపోతాడు, పేదవాడు ఉండిపోతున్నాడు. ఈ కాలేజీలు ఉండటం వల్ల మా పేదవాడు మళ్ళీ చదువుకుని డాక్టర్లుగా. రచ్చబండ కార్యక్రమం కాట్రేనికోన మండలంలో మరి మండల అధ్యక్షులు మరి నల్లా నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో మరి 6 గ్రామాలు ఈవేళ 7 గ్రామాలు మొత్తం 7 గ్రామాలు ఈవేళ రచ్చబండ కార్యక్రమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మరి మన అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. మొదట అది ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ చెయ్యరు కదా, చెయ్యేరు, తర్వాత పెనుమల్ల, అలా బొంటుమల్లి, లక్షివాడ, ఉప్పూడి, మరి కొండలేశ్వరం, నడవపల్లి మొత్తం అన్ని 7 గ్రామాలు కూడా ఈరోజు అత్యంత వైభవంగా కార్యకర్త ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మరి రచ్చబండ గురించి 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటీకరణ కాకుండా ఉండేదానికి కోటి సంతకాల సేకరణ, అలాగే గ్రామ కమిటీలు, అలాగే అనుబంధ కమిటీలు అన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో మరి అన్ని నింపుకుని పార్టీని బలోపేతం చేసి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మరి ప్రజలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ మీటింగ్ జరపడం, అలాగే ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విరమించుకొని పేద ప్రజలకి మరి అనుసంధానంగా మరి చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆశయంతో పెట్టిన ఈ 17 మరి మెడికల్ కాలేజీలు, అలాగే దానికి సంబంధించి హాస్పిటల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా గవర్నమెంట్ పరంగా ఉండాలని, ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో పెట్టారో ఆ ఆశయం తీరేలాగా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ మీరు ఏ కారణం చేతనో ఒకవేళ చేసినప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వ పరం చేసి మళ్ళీ ప్రభుత్వ కాలేజీలుగానే దాన్ని మార్చి మళ్ళీ పేద ప్రజలకి మరి చదువులు స్టూడెంట్స్కి చదువు మెడికల్ సీట్లు కానీ అలాగే వైద్యం కానీ అందించేదానికి మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మాకు శక్తివంతం లేకుండా ఇటు తమ్ముడు పొన్నాడ సతీష్ గారు కానీ నేను కానీ నిరంతరం కూడా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మేము నిరంతరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ఏదైతే ఈ 15 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలను ఏ రకంగా మోసం చేసింది, ప్రజలు ఏ రకంగా మోసపోయారు, దాంతోపాటు ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇవాళ
కాట్రేనికోన మండలంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఉదయం చెయ్యేరు గ్రామం నుంచి చెయ్యేరు, బంటుమిల్లి, అలాగే పెనుమల్ల, లక్ష్మ గ్రామాలు చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి ఉప్పూడు కానీ అలాగే కుండలేశ్వరం, నడవపల్లి గ్రామాలు ఇవాళ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఏదైతే అమలు సాధ్యం కాని హామీలు ఏ రకంగా ఇచ్చి అధికారంలోకి వచ్చారో, ఏ రకంగా మోసపోయారు అనేది మేము వివరిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి స్పందన చూస్తుంటే ఖచ్చితంగా నిజంగా రేపు ప్రభుత్వం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29లో అధికారం రావడం ఖాయం. ముఖ్యంగా ఏదైతే ఈ నిర్ణయం ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీల అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవాళ నియోజకవర్గానికి 60,000 సంతకాల సేకరణ అని చెప్పి మేము ప్రారంభించడం జరిగింది. ఈ మండలానికి 18,000 సంతకాలు మేము ఇవాళ సేకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ నిర్ణయం తప్పని చెప్పి వాళ్ళే వచ్చి ఇవాళ సంతకాలు పెట్టి మాకు ఇవ్వడం నిజంగా చాలా ఆనందకరం. ఇవాళ ప్రభుత్వం ఒకసారి కళ్ళు తెరిచి ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. ఎందుకనంటే పేదవాడికి మంచి జరిగే నిర్ణయాన్ని ఖచ్చితంగా ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు రన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది.